భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపించిన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించారన్నారు. ప్రపంచం గర్వించదగిన గొప్ప మేధావి అంబేద్కర్ అని, ఆయన చూపిన మార్గంలో నడిచి దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. దళిత బంధు 12 లక్షల రూపాయలు చొప్పున ఇస్తామని ఇప్పటికీ ఇవ్వకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గోగులూరి ప్రభు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ కౌన్సిలర్ చింతా సాయినాథ్, బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాయకులు మొబీన్, అనగారిన చిక్కుల మల్లేశం, బడుగు బలహీన వర్గాలకి మరి ఏమో మేలు చేయాలన్న ఆలోచనతో మీరు అధికారానికి వచ్చిండ్రు. మరి వచ్చిన నుంచి ఏది కూడా చేయట్లేదు. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి ఈ దినం నుంచే ఏదైనా ప్రారంభిస్తే మరి ప్రజలు హర్షిస్తారు. మరి ఈ జన్మదినం సందర్భంగా ఇక్కడ పాల్గొన్న మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదినం సందర్భంగా సదాశివపేటలో జరుగుతున్న కార్యక్రమానికి ఫౌండర్ అధ్యక్షులు గంగులూరు ప్రభు గారు, మా టౌన్ అధ్యక్షుడు చీర మల్ల గారు, మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్ గారు, శివ మీకు శివ ఎట్లా మీద పండి జర మీరు ఫోటో కూడా బాగుంది. అంబేద్కర్ గారి ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను 135వ సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సదాశివపేట పట్టణ ప్రజలకు, సంగారెడ్డి నియోజకవర్గ పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. భారతదేశంలో ఎంత చెప్పినా తక్కువనే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి. మన భారతదేశ రాజ్యాంగం గురించి ఇప్పటి వరకు ఎక్కడ మచ్చ లేకుండా, మరి ఇంకా 100 సంవత్సరాలైనా ఎక్కడ గిట మార్పు లేకుండా, మరి ఆ రోజు ఎంతో కష్టపడి చదువుకొని మరి ఈరోజు నిర్మించి చక్కటి రాజ్యాంగంతో ఇప్పటికీ భారతదేశంలో ఇంత పాపులేషన్ ఉన్నా, 140 కోట్ల పాపులేషన్ ఉన్నా ఎక్కడ ఇబ్బంది లేకుండా చరిత్రలో నిలిచిపోయే విధంగా భారతదేశం ఉన్నన్ని రోజులు రాజ్యాంగం రాయడం చాలా గొప్ప విషయం. మరి ఈరోజు రాజ్యాంగమే కాకుండా భారతదేశం ఈరోజు స్వతంత్ర సమరయోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మన తొలి న్యాయవాదిగా మరి న్యాయవాది లా మినిస్టర్ గిట్ట చేయడం జరిగింది. మరి అంత గొప్ప నాయకుడిని మేము మీరు ఉత్సవంలో పాల్గొనడం చాలా సంతోషం. మరి ప్రభు గారు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. ఇంకా అంబేద్కర్ గారి ఆశయాలు ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ అంబేద్కర్ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా తీసుకుపోవాలని అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ప్రభు గారికి తెలియపరుస్తూ నాకు